చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు? తెలుసు సార్, ఆయన కలిసే అదృష్టం ఎక్కడ సార్, ఇంటికి వెళ్తే ఎక్కడండి, ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారు సార్. అదేంటి అలా ఎలా అనిపించింది మీకు? వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. గెలుస్తారనా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు సార్, నా మనసులో అలా అనిపిస్తుంది. చంద్రబాబు గారు గెలుస్తారు. అంటే రాజకీయాలు చూస్తూ ఉంటారా ఏపీలో? ఎలా నాకు టీవీయే లేదు సార్. టీవీ లేదు నాకు, ముందు ఉండేది ఆ టీవీ వచ్చేసి దాదాపు నేను టీవీ నా దగ్గర లేదు, 6 years అయింది నేను టీవీయే చూడను. టీవీయే లేదు. సినిమాలు చూడకపోతే థియేటర్కి సినిమాలు చూస్తారా? 1992 నా పెద్ద తమ్ముడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇవి రాతల గురించి ఆలోచించుకుంటూ ఉంటూ అప్పటి నుంచి నేను 92 నుంచి బయట సినిమాలు చూడను. బయట సినిమాలు చూడను, నాకు టీవీ లేదు, నేను టీవీ చూడను. అసలు సినిమాలే చూడలేదు, మానేశారు మీరు పూర్తిగా? మానేశాను. కరోనాలో ఎలా బతికారు మీరు? అసలు చాలా ఇబ్బందికరంగా ఉండేది కదా. మా బ్రదర్ పంపించేవారు, హెల్ప్ చేశారు. అయితే నేను ఫిలిం నగర్ బస్తీలో ఉంటే అక్కడ హింసించింది దుష్ట శక్తి. అది ఖాళీ చేసి ఇప్పుడు అమీర్పేటలో ఉంటున్నాను, అక్కడ కూడా హింసిస్తుంది. ముసల్దాన్ని అయిపోయినా ఇప్పుడు నాకు 60 ఏజ్, ఈ ఏజ్ కూడా హింసిస్తుంది. ఆ 74 ఏజ్ దుష్టరాత శక్తి, నేను చెప్పక్కర్లేదు, పేరు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అక్కడ అద్దె ఎంత అండి? ఇంటి అద్దె ఇదంటూ ఉందండి, ఇప్పుడు ఏ రూమ్ తీసుకున్నా 5000 రెంట్ ఉంటుందండి. మరి నెలకి ఎంత ఖర్చు అవుతుంది కదండి, మరి ఇన్కమ్ ఎట్లా? అదే నేను ఇల్లు అమ్మిన డబ్బులతో బతుకుతున్నాను, ఏదో మా తమ్ముడు హెల్ప్ చేసి. మరి సినిమా ప్రొడ్యూసర్స్ వేషాలు రావట్లేదా మీకు? ఎవరు సంప్రదించి మీకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదా? ఈ దుష్టశక్తి రానివ్వరండి. అదేంటండి దుష్టశక్తికి? అందరూ దుష్టశక్తి మీద అందరికి నా ఫోన్ డ్రాపింగ్ పెట్టాడండి, 24 గంటలు వింటాడు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, వేషం ఉందని నాకు ఫోన్ చేశారనుకో, వెంటనే వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఇవ్వద్దని చెప్తాడు. అదే పని ఆయనకి, ఆర్టిస్ట్గా చంపేస్తాడు కదా. మళ్ళీ దయ్యం, భూతం, దయ్యం మన బతికుండగానే దయ్యాన్ని. అదే ఉందిలేండి, మీకు అవకాశాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఏదైనా ఇస్తారు కానీ సార్. పాపం సినిమాలందరూ మంచి, ఇప్పుడు జాబ్ చేయనీరండి, పోనీ ఏదైనా జాబ్ చేసుకుందాం అని వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఈ దుష్టశక్తి. కొంతమంది భటులు ఉన్నారులే వాళ్ళకి, ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమినీ టీవీ అని, వాళ్ళు వచ్చి హింసించేసరికి వాళ్ళు డబ్బులో. సీరియల్స్ లో కూడా అవకాశాలు రావట్లేదు మీకు? అక్కడ పెద్దనే ఈ దుష్టశక్తి కదా, 74 ఏజ్ దుష్టశక్తి ఓ ఫ్యాక్టరీ పెట్టుకుంది. అయితే వాళ్ళనేం అనలేక నన్ను తోసేస్తారు, వేషాలు రానీరు, జాబులు రానీరు, బతకనీరు. 60 ఏళ్ళు అయిపోయింది. మీరు 60 ఏళ్ల వయసులో ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు మీకు నా అనేవాళ్ళు వెనకాలప్పుడు వస్తారు, ఎవరు లేరు, తమ్ముళ్ళు లేరు అంటున్నారు కదా. తమ్ముడు భార్య పిల్లల్ని ఇలాగని ఇప్పుడు నన్ను ఎలా హింసిస్తుంది ఆ దుష్టశక్తి, వాళ్ళని హింసించడం, చిత్రవద చేయడం. వాళ్ళు చెన్నైలో సొంత ఇల్లు అమ్మేసుకొని తమ్ముడు భార్య పిల్లలు వేరే దిక్కు వెళ్ళిపోయారు.